రాయలసీమకు ద్రోహం చేసింది సీఎం చంద్రబాబు అని వైసీపీ సీనియర్ నాయకులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి అన్నారు. రాయలసీమ నెల్లూరు జిల్లా అభివృద్ధి ప్రయోజనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు చీమంతైనా చిత్తశుద్ధి లేదన్న నిజం మరోసారి తేటతెల్లమైందని మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో నేనే సీఎం చంద్రబాబుకి చెప్పి సీమ ప్రాజెక్టులను అన్ని ఆపించాను అని చెప్పారని, కావాలంటే మీరు ప్రాజెక్టులను పరిశీలించుకోండి అని ప్రతిపక్షాలకు తెలియజేశారని, ఇప్పటి వరకు చంద్రబాబు ఈ వ్యాఖ్యలపై ఖండించలేదని మంత్రి నిమ్మల రామానాయుడు, సీమ ఎత్తిపోతలతో ఏమీ ప్రయోజనం లేదని ఇప్పుడు చెప్తుంటే ఆశ్చర్యం కలగక మానదని అన్నారు. పోతిరెడ్డిపాడు రెగ్యులేటరు కెపాసిటీ పెంచడం అనేది నిజంగా ఆనాటి రాజకీయాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ధైర్యంగా చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నా, చెప్పుకోదగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారే అని చెప్పి చెప్పక తప్పదు. మొదటి నుంచి కూడా ఆయనకు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఎక్కువ ఇంట్రెస్టు, వ్యవసాయం పైన, రైతులపైన 1,00,000 కోట్లతో 1 కోటి ఎకరాలు జలయజ్ఞం పేరుతో ఆయన తీసుకువచ్చి చాలా ప్రాజెక్టులను కూడా ప్రారంభించడం జరిగింది. కానీ ఆయన హఠాత్తుగా అకాల మరణం పొందిన తర్వాత ఆ ప్రాజెక్టులన్నీ కూడా నిలిచిపోవడం కూడా జరిగింది. తర్వాత కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పులిచెంతల నిర్వాసితులకు పూర్తి స్థాయిలో వాళ్లకు పరిహారం చెల్లించి, అటు తెలంగాణలో ఉన్నటువంటి వారందరూ కూడా పరిహారం చెల్లించి మళ్ళీ 45.77 టీఎంసీల నీళ్లను పులిచింతల్లో నిల్వ చేసి పూర్తి స్థాయిలో కృష్ణా డెల్టాకు 2 పంటలకు నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మరి అదేవిధంగా తెలుగు గంగా, కేసీ కెనాల్, వెలుగోడు రిజర్వాయర్ గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ ఉంచేదానికోసం అని చెప్పేసి ఆయన కష్టపడి చేయడం, మరి అదేవిధంగా తెలుగు గంగ కాలువను, ప్రధాన కాలువను లైనింగ్ చేసేదానికి, ఎందుకంటే లీకేజీలు ఎక్కువ ఉన్నాయి, నీళ్లు వేస్ట్ అయిపోతున్నాయనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన 600 కోట్లతో లైనింగ్ పనులు పూర్తి చేయించి కేవలం మనకు పోతిరెడ్డిపాడు నుంచి